ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే పదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. ఇంత అద్భుతమైన లయతో నడుస్తాయి మొత్తం 5 కూడా. ఊరికే మనం ఇంట్లో కూర్చుని ఇలా చదువుతూ ఉన్నా పిల్లలు వచ్చి ఇంకోసారి చదవమంటారు, ఏం తెలియకపోయినా ఇలా వింటారు. అందుకే ఈ స్తోత్రాలు పైకి చదవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరూ ఈ స్తోత్రాలు పైకి చదవాలి. పిల్లలు వింటారు ఖచ్చితంగా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, కానీ లయ ఎప్పుడూ పిల్లల్ని ఆకర్షిస్తుంది. ఇప్పటికీ యువకులు కూడా మ్యూజిక్ కనపడితే డ్యాన్స్ చేయట్లే, అంతే. అదంటే వాడికి ఏదో అదే మనం అలా చదువుతూ ఉంటే వాడు ఏ పనిలో ఉన్నా ఆడుకుంటూ ఉన్నా ఏం చేసినా అంటాడు. ఇలా అలా కొంతకాలానికి మనస్సుకు పడుతుంది. పూర్వకాలం తల్లులందరూ వంట చేస్తూ కూడా ఇలాగే పాటలు పాడుతూ పిల్లల్ని భక్తి మార్గంలో తీర్చిదిద్దారు. కాబట్టి వాళ్ళు తప్పుదారి పట్టలేదు.